గురించి మనం చెప్పాలంటే, నాకు ఎటువంటి బిడియము లేదు. అంటే నేను ఏరే వాళ్ళు ఎవరో చూస్తారని గిలి నాకు లేదు, బిడియం నాకు లేదంటే ఈ వ్యాపారాన్ని కొట్టిన వ్యాపారం లేదు. ఇది ప్రతిరోజు తక్కువలో తక్కువ రూ. 500 నుంచి పైన ఆదాయం. 500 నుంచి రూ. 1000 దాకా ఆదాయం ఉంటుంది. ఈ వ్యాపారం ఎలా చేయాలి? ఎక్కడ వీటిని సేకరించాలి? ఏ విధంగా ముందుకెళ్తే మనం ఈ వ్యాపారంలో విజయం సాధించగలమో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ఏ పాయింట్‌లోనైనా నేను చెప్పే విధానం మీకు నచ్చి ఏ వ్యాపారమైనా నేను చేయగలనని మీకు అనిపించి అసలు ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం నేను చెప్పే విధానంలో ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని లైక్ చేయమని మాత్రమే నేను అడుగుతున్నాను. మీరు లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఇంతకు ముందంటే మొక్కజొన్న కండెలు మనం సేకరించాలంటే చాలా పెద్ద కష్టంగా ఉండేది. ఎందుకంటే పండించే రైతుల కాడ నుంచి రావాలి. అక్కడి నుంచి మనం సేకరించి వాటిని తీసుకొనొచ్చి మనం ఉడకబెట్టో, కాల్చో అమ్మాల్సొచ్చేది.